నమస్కారం. రాజస్థాన్లోని శ్రీ గంగానగర్ జిల్లాలో ఉన్న సెంట్రల్ స్టేట్ ఫార్మ్ జెట్సర్కు స్వాగతం. ఇది రాష్ట్ర సీడ్ నిగమ్ ఆధ్వర్యంలోని నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ యొక్క ప్రాజెక్ట్. ఈరోజు భారతీయ వ్యవసాయంలో ఒక పురోగతిని ప్రదర్శించడానికి మేము గర్విస్తున్నాము. సాంకేతికత, సామర్థ్యం మరియు స్థిరత్వాన్ని మిళితం చేసే ఒక ఆవిష్కరణ. ఈ సెంటర్ పివోట్ ఇరిగేషన్ వ్యవస్థను అధునాతన నీటిపారుదల పరిష్కారాల ఛాంపియన్ హైదరాబాద్లోని చిరహరిత్ లిమిటెడ్ యొక్క టెక్నికల్ డైరెక్టర్ శ్రీ జి.వి. రమణ రెడ్డి స్థాపించారు. ఈ వ్యవస్థను యాంత్రిక నీటిపారుదలలో ప్రపంచ అగ్రగామి అయిన యుఎస్ఏలోని లిండ్సే జిమ్మాటిక్ తయారు చేశారు. నీటిపారుదల యొక్క కొత్త యుగం. మీరు వరద, బిందు లేదా స్ప్రింక్లర్ ఇరిగేషన్ వ్యవస్థలను చూసి ఉండవచ్చు, కానీ మీరు ఈరోజు చూస్తున్నది భారతదేశంలో నీటిపారుదల యొక్క భవిష్యత్తు. ఈ వ్యవస్థ భారత వ్యవసాయం, ఆవిష్కరణ మరియు ఖచ్చితత్వంతో నడిచే హైటెక్ యుగంలోకి అడుగుపెడుతోందని మనకు చెబుతుంది. ఇది జెట్సర్లోని సెంట్రల్ స్టేట్ ఫార్మ్. దీనిని ఎన్ఎస్సి నిర్వహిస్తుంది మరియు ఈ అధునాతన సెంటర్ పివోట్ వ్యవస్థను ఒక నమూనాగా ఏర్పాటు చేశారు. ఇది భారతదేశంలోని మొట్టమొదటి సంస్థాపనలలో ఒకటి, ముఖ్యంగా సాంప్రదాయ నీటిపారుదల సాధ్యం కాని ఎత్తుపల్లాల భూభాగంలో. ఇక్కడ సెంటర్ పివోట్ ఎందుకు? ఇక్కడ భూమి చదునుగా లేదు. దీనికి ఎత్తులు మరియు లోయలు ఉన్నాయి. ఇక్కడ సాంప్రదాయ కాలువ లేదా వరద నీటిపారుదల విఫలమవుతుంది. అటువంటి ప్రాంతాలలో మేము ఈ వ్యవస్థను అవలంబిస్తాము. ఇది ఎలా పనిచేస్తుందో ఇక్కడ ఉంది. కాలువ నీటిని ఛానెల్ చేయడం ద్వారా సృష్టించబడిన పెద్ద జలాశయంలో నీరు మొదట నిల్వ చేయబడుతుంది. రిజర్వాయర్ నుండి భూగర్భ పైపులైన్ల ద్వారా పివోట్ వ్యవస్థకు నీటిని పంప్ చేస్తారు. సెంటర్ పివోట్ వృత్తాకార కదలికలో తిరుగుతుంది, పెద్ద ప్రాంతాలను కవర్ చేస్తుంది మరియు సహజ వర్షపాతం వలె పొలాన్ని ఏకరీతిలో సేద్యం చేస్తుంది. ఇక్కడ ఈ వ్యవస్థ ఒకే పివోట్తో 78 హెక్టార్లను కవర్ చేస్తుంది. సామర్థ్యం మరియు స్కేలబాలిటీ రెండింటినీ ప్రదర్శిస్తుంది. సాంకేతిక లక్షణాలు: ఆటోమేషన్ మరియు రిమోట్ పర్యవేక్షణతో కేంద్రీకృత నియంత్రణ ప్యానెల్. ఎలక్ట్రిక్ మోటార్ల ద్వారా ఆధారితం. ఏకరీతి నీటి అప్లికేషన్ కోసం ఖచ్చితమైన నాజిళ్లతో అమర్చబడి ఉంటుంది. ఏకరీతి కాని భూభాగంలో కూడా సమర్థవంతంగా పనిచేయడానికి రూపొందించబడింది. సెంటర్ పివోట్ ఇరిగేషన్ యొక్క ప్రయోజనాలు: నీటి వినియోగ సామర్థ్యం వరద నీటిపారుదలతో పోలిస్తే 50 నుండి 75% నీటిని ఆదా చేస్తుంది. శ్రమ ఆదా: పూర్తిగా ఆటోమేటెడ్, కనీస శ్రమ అవసరం. ఏకరీతి అప్లికేషన్: కొన్ని పంటలలో 250% వరకు స్థిరమైన పంట పెరుగుదల మరియు దిగుబడి మెరుగుదలలను నిర్ధారిస్తుంది. ఖచ్చితమైన వ్యవసాయం: ఐఓటీ, ఛాత్, నేల తేమ సెన్సార్లు మరియు ఫలదీకరణంతో అనుసంధానించవచ్చు. క్లైమేట్ స్మార్ట్: నీటి ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు వేరియబుల్ వాతావరణాలకు బాగా అనుగుణంగా ఉంటుంది. కాలక్రమేణా ఖర్చు సమర్థవంతమైనది. ప్రారంభ సెటప్ తర్వాత తక్కువ ఖర్చులు. భారతదేశ నీటిపారుదల రంగానికి గేమ్ చేంజర్. ఈ వ్యవస్థ కేవలం ప్రదర్శన కోసం కాదు, ఇది భారతదేశ పెద్ద స్థాయి నీటిపారుదల ప్రాజెక్టులకు ఒక వ్యూహాత్మక పరిష్కారం. జల్ శక్తి మంత్రిత్వ శాఖ మార్గదర్శకత్వంలో ఇటువంటి వ్యవస్థలను ఈ క్రింది వాటిలో అమలు చేయవచ్చు: ప్రధాన నీటిపారుదల పథకాల కమాండ్ ప్రాంతాలు మరియు భారతదేశం అంతటా కాలువ ఆధునీకరణ ప్రాజెక్టులు. కెన్బెట్వా మరియు వైంగంగా వంటి నదుల అనుసంధాన కార్యక్రమాలు. ఇతర వ్యవస్థలు విఫలమయ్యే కరువు పీడిత మరియు అలల ప్రాంతాలు. వాటర్షెడ్ ఆధారిత వ్యవసాయం మరియు నిర్వహణ భూములు. సెంటర్ పివోట్ ఇరిగేషన్ను స్వీకరించడం ద్వారా భారతదేశం వీటిని చేయగలదు. 2 రైతుల ఆదాయం. నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం. వాతావరణ ప్రమాదాన్ని తగ్గించడం. సాంప్రదాయ నీటిపారుదలని ఆధునీకరించడం. జెట్సార్లోని ఈ సంస్థాపన ఆవిష్కరణ, స్థిరత్వం మరియు స్కేలబాలిటీకి ఒక నమూనా. భారతదేశం తన వ్యవసాయ ప్రకృతి దృశ్యాన్ని ఎలా మార్చగలదో, అవసరమైన చోట, అవసరమైనప్పుడు, ఖచ్చితత్వం మరియు కనీస వ్యర్థాలతో నీటిని ఎలా అందుబాటులో ఉంచగలదో ఇది సూచిస్తుంది. సెంటర్ పివోట్ ఇరిగేషన్ భారతీయ వ్యవసాయానికి నిజమైన గేమ్ చేంజర్ మరియు జలసురక్షితమైన, రైతు సాధికారత కలిగిన భారతదేశం యొక్క జల్ శక్తి మంత్రిత్వ శాఖ దృష్టికి శక్తివంతమైన సాధనం.